వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ స్టూడెంట్స్. సో రాబోయే రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయాలు ఈ యొక్క వేకెన్సీలు మనకి క్రియేట్ అయ్యి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఏ బుక్స్ సేకరించాలి, ఫస్ట్ మనం ఏ సబ్జెక్టు స్టార్ట్ చేయాలని పరిశీలించినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అందరూ మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయవలసింది చరిత్ర. ఈ చరిత్రకు సంబంధించినటువంటి బుక్స్ మనం ఏమి సేకరించాలి, మనం ఎలా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అని చూసినట్లయితే మనకి హిస్టరీ ద్వారా ఏంటంటే మనకు ఒక ఫౌండేషన్ లభిస్తుంది. కాబట్టి హిస్టరీని మొట్టమొదటి సబ్జెక్టుగా భావించి ఇటు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం బుక్స్ మనం తెలుసుకోవాలి. దీనికి మనకి అకాడమీలో, తెలుగు మీడియం వాళ్ళకి అకాడమీలో ప్రాచీన భారతీయ చరిత్ర నుండి 1526 వరకు ఒక బుక్ ఉంది. తర్వాత మనకి 1526 నుంచి మనకి 1947 వరకు మరి ఇంకొక బుక్ కూడా ఉండటం జరిగింది. ఇట్లా మనకి అకాడమీ పుస్తకాల్లో ఉన్నాయి. అకాడమీలోనే ఇంకా మనకి ఆధునిక భారతీయ చరిత్ర అని చెప్పేసి మోనోగ్రాఫ్ కూడా ఉంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2 బుక్స్ ఉన్నాయి. అంటే ప్రాచీన భారతీయ చరిత్ర నుంచి 1526 వరకు, 1526 నుంచి 1947 వరకు. ఈ అకాడమీ పుస్తకాలు, అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు సేకరించుకొని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇవి కాకుండా మనకి బిపిన్ చంద్ర మోడర్న్ ఇండియా సపరేట్ తెలుగు బుక్ ఉందండి, దాన్ని సేకరించండి. తర్వాత మధ్యయుగ భారతదేశాన్ని స్పెషల్గా చదవాలంటే మనకి సతీష్ చంద్ర అనేటువంటి బుక్ ఉంది. కాబట్టి బిపిన్ చంద్ర, సతీష్ చంద్ర ఈ పుస్తకం. దీంతోపాటు సేనయ్య గారు ప్రముఖ హిస్టరీ అధ్యాపకులు, మంచి డెప్త్ ఉన్నటువంటి సార్ మనకి. ఆయన దగ్గర ఆయన రాసినటువంటి ఒక మంచి బుక్ సేనయ్య గారు భారతీయ చరిత్ర మీద బాగా రాయడం జరిగింది. ఆ బుక్ కూడా తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి హిస్టరీని తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది, బాగా గుర్తుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి సబ్జెక్టుగా ఈ హిస్టరీ పుస్తకాలు సేకరించి మీరు తెలుగు మీడియంలో స్టార్ట్ చేసినట్లయితే మీ యొక్క అధ్యయనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంటర్మీడియట్కి వచ్చినట్లయితే మీకు ఇంటర్మీడియట్లో మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కూడా 2 బుక్స్ ఉన్నాయండి. ఆ 2 బుక్స్ కూడా మనకి భారతీయ చరిత్ర పుస్తకం బాగా ఉపకరిస్తుంది. ప్రపంచ చరిత్ర తర్వాత చూసుకోవచ్చు. ఈ విధంగా పుస్తకాలు సేకరించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.